ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఓకే, ఫైనల్ క్వశ్చన్ అండి. సార్ చెప్పింది జిహెచ్ఎంసీ కూడా భయంసా ఫార్ములా ఏమన్నా అప్లై అయ్యే ప్రమాదం ఉంటుందా బీజేపీ కోణంలో? ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇప్పుడు 3 భాగాలైనాయి కదా, ఇప్పుడు దాని మీద స్టడీ చేయాలి. ఇప్పుడు ఐ కాంట్ రియాక్షన్. మూడు భాగాలైన దాంట్లో క్లియర్ కట్ గా ఎంఐఎం ఆదిపీఠం గ్రేటర్ హైదరాబాద్ లో కనిపిస్తుంది. వెస్ట్ అంటే డెవలప్డ్ షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ అండ్ ఈ ఏరియాలో న్యాచురల్ గా అక్కడ సిటీ డెవలప్ చేశారని ఇంపాక్ట్ అక్కడ బీఆర్ఎస్ కొంచెం అడిషనల్ గా అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. ఎల్బీ నగర్ ఇంకితరత్ర ఏరియాలో అక్కడ కాంగ్రెస్ ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. ఏమంటారు రామచంద్ర గారు? No, we are definitely going to give good performance in GHMC. Definitely, people are seeing it. They want change here in Hyderabad. While BRS and చూసారు, కాంగ్రెస్ చూసారు, this time they are going to give opportunity to BJP అని చెప్పి మాకు నమ్మకం ఉంది. మేము కూడా అదే అపీల్ చేస్తాం. ఒకసారి మాకు కూడా ఇచ్చి చూడండి, యూ సీ ది చేంజ్. ఫైనల్ గా రామచంద్ర గారు, బీజేపీని అడ్డుకునే ఒక కుట్ర జరుగుతుంది అంటున్నారు. అది ఏ రూపంలో జరిగింది? కాంగ్రెస్ నుంచా బీఆర్ఎస్ నుంచా ఏటో ఒకటి కుట్ర అయితే జరుగుతుంది మీ అంచనా ప్రకారం. ఈ కుట్రను ఛేదించడానికి మీ దగ్గర ఏమైనా ఫార్ములా ఉందా? డెఫినెట్గా ఉన్నది సార్. మేము డెఫినెట్గా స్ట్రాటజీస్ వీ కాంట్ డిస్క్లోజ్, బట్ బోత్ ది పార్టీస్ బీజేపీని ఎదగకుండా చేయాలని ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా కూడా బీజేపీ సర్జింగ్ ఫార్వర్డ్. మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఈ 2 పార్టీలు కూడా వాళ్ళ ఫైట్ చేసుకున్నా కానీ బీజేపీని రానియొద్దని, దీనికి మళ్ళీ ఎంఐఎం కూడా తోడైంది. ఎంఐఎం కూడా ఏంటంటే స్ట్రాటజిక్గా బీజేపీని ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి తీసుకురారు. ఎక్కడైతే వాళ్ళు బీఆర్ఎస్ గెలుస్తుంటే బీఆర్ఎస్ ఓటేస్తారు బీజేపీ మీద, బట్ ఎక్కడైతే బీజేపీ కాంగ్రెస్ గెలుస్తుందో బీజేపీ మీద అంటే వాళ్ళు కాంగ్రెస్కి ఓటేస్తారు. కాబట్టి ఓటింగ్ ఆఫ్ ఎంఐఎం ఇన్ తెలంగాణ అర్బన్ లోకల్ బాడీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలా చోట వాళ్ళకు ఫార్మిడబుల్ అండ్ వెరీ డిసిసివ్ పాపులేషన్స్ ఉన్నాయి. ఇక ఐ కెన్ నేమ్ మెనీ కాన్స్టిట్యూన్స్, మెనీ డివిజన్స్. నార్త్ తెలంగాణలో కానీ, ఈవెన్ సౌత్లో కానీ, మెదక్లో కానీ, జహీరాబాద్లో కానీ, ఈ అన్ని చోట కూడా స్ట్రాటజిక్ ఓటింగ్తో ఈరోజు బీజేపీని అడ్డుకోవడానికి ఎంఐఎం, కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఈ ముగ్గురు కూడా కలిశారు టు స్టాప్ ది బీజేపీ. బట్ ఈవెన్ దెన్ బీజేపీ హ్యాస్ సర్జ్డ్ అహెడ్ అని నా ఒక అనాలిసిస్.